Good afternoon, everyone. Thank you all for joining today's webinar. ఈరోజు మినిస్కస్ రిపేర్ సర్జరీ అసలు అంటే ఏంటి? సో చాలామంది పేషెంట్స్కి మోకాళ్ళలో కంప్లీట్గా మీరు ఈ మోడల్ చూసినట్లయితే ఇది మోకాలు బోను, ఇది లోపల మినిస్కస్. సో ఇది అన్ఫార్చునేట్గా మనకు టేర్ అయిందంటే ఈ లాకింగ్ అనేది అవుతుంటుంది, అంటే జాయింట్ స్మూత్గా మూవ్ కాదు, ఇట్స్ కీప్ ఆన్ మూవింగ్. సో దాని గురించి తెలుసుకుందాం. సో మినిస్కస్ అంటే ఇట్ ఈస్ ఎ సి షేప్డ్ స్ట్రక్చర్. మీరు ఈ మోడల్లో చూస్తే ఇది సి షేప్ లాగా ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఏ షాక్ అబ్జర్వర్ లాగా, అంటే మనకు మోకాల్కి షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది, స్టెబిలిటీ ఇస్తుంది. అండ్ ఇట్ ప్రివెంట్స్ ద ఆర్థరైటిస్. ఫ్యూచర్లో మనకు మోకాళ్ళు అరగకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. రెండు మినిస్కస్ ఉంటాయి, మీడియల్ అండ్ లేటరల్, ఆర్ ఇన్నర్ ఆర్ అవుటర్. అండ్ మోస్ట్ కామన్గా మీడియల్ స్ట్రక్చర్ ఇంజరీ అవుతుంది, ఎందుకంటే అది కంప్లీట్గా ఫిక్స్ అయి ఉంటుంది. సో ఎవ్రీ టైం ఏసీఎల్ ఇంజరీ అయినప్పుడు మీడియల్ మినిస్కస్ టేర్ అవుతుంటుంది. సో దీనికి గల కారణాలు, ఫస్ట్ స్పోర్ట్స్ ఇంజరీస్, ఎస్పెషల్లీ క్రికెట్ ఆడేవాళ్ళు, ఆర్ రన్నింగ్ చేసేవాళ్ళు, స్క్వాటింగ్ చేసేవాళ్ళు, వయసుతో పాటు కూడా కొన్నిసార్లు డీజనరేట్ అవుతుంది. అండ్ సిమ్టమ్స్ ఏముంటాయంటే మనకు మేజర్గా పెయిన్, లాకింగ్, అంటే ఒక జాయింట్కి వచ్చిన తర్వాత ఒక జాయింట్ మూవ్ కాదు, మినిస్కస్ టేర్ అయ్యి. స్వెల్లింగ్, ఇన్స్టెబిలిటీ రెండు ఉంటాయి, అంటే వాపు. అండ్ ఇన్స్టెబిలిటీ అంటే కంప్లీట్గా జాయింట్ అనేది పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది, అలాంగ్ విత్ అసోసియేటెడ్ ఏసీఎల్ టేర్ ఉన్నట్లయితే. అండ్ డయాగ్నోసిస్ ఏంటంటే, మనం చేసే డయాగ్నోసిస్ రెగ్యులర్గా క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే జాయింట్ ఒక 15 degrees బెండ్ చేసి స్ప్రెయిన్, మెక్మురేస్ టెస్ట్ అంటాం, అంటే కొంచెం ప్రెజర్ చేసినట్లయితే పేషెంట్ కంప్లైంట్స్ పెయిన్. ఎంఆర్ఐ is the investigation of shape. MRI clearly you can see there is a tear here. And డయాగ్నోస్టిక్ ఆఫ్ చాయిస్ ఈజ్ ఆర్థ్రోస్కోపీ, అంటే లోపల మనం కెమెరా వేస్తే క్లియర్గా తెలుస్తుంది. అండ్ దీంట్లో 6 types ఆఫ్ టేర్ ఉంటాయి కామన్గా. ఒకటి టైప్ 1 అంటే ఇన్కంప్లీట్ టేర్, రేడియల్ టేర్, హారిజాంటల్ టేర్, బకెట్ హ్యాండిల్ టేర్, కాంప్లెక్స్ టేర్, ఫ్లాప్ టేర్. బకెట్ హ్యాండిల్ టేర్ నుంచి కంపల్సరీ సర్జరీ చేసుకోవాలి, బికాజ్ ఇట్స్ కీప్ ఆన్ ఎక్స్టెండింగ్. సో చాలామంది పేషెంట్ ఇన్కంప్లీట్ టేర్ ఉంటే దాన్ని స్ట్రెయిన్ చేసుకొని బకెట్ హ్యాండిల్ టేర్ చేసుకొని మా దగ్గరికి వస్తుంటారు. అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, గ్రేడ్ 1 స్ప్రెయిన్ అయిందంటే మాత్రం రెస్ట్ ఫిజియోథెరపీ ఇస్తే ఎక్సలెంట్గా సెట్ అవుతుంది. అండ్ మినిస్కస్ రిపేర్ చేస్తాం వెన్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఇప్పుడు కంప్లీట్గా ఇక్కడ టేర్ అయిపోయింది చూశారు కదా, దీన్ని కంప్లీట్గా 2 స్టిచెస్ వేస్తే కంప్లీట్గా ఒక 1 month రెస్ట్ ఇచ్చేసినట్టయితే, ఇదంతా కూడా కీ హోల్ సర్జరీ. జస్ట్ పుట్ ఏ కెమెరా ఇన్సైడ్ ద నీ జాయింట్ అండ్ దెన్ రిపేర్ ఇట్. అండ్ లాస్ట్ ఆప్షన్, బాగా డ్యామేజ్ అయిపోయి కాంప్లెక్స్ టేర్ అయిపోయింది, రిపేర్ పాసిబిలిటీ లేదంటే అప్పుడు మినిస్కెక్టమ్ చేస్తాం. సో వాట్ ఈస్ రిపేర్? రిపేర్ అంటే స్టిచ్చింగ్ ఆఫ్ ద టర్న్ మినిస్కస్ యూజింగ్ కీ హోల్ సర్జరీ. సో ఇక్కడ ఈ మోడల్ చూస్తే సర్జికల్ రిపేర్లో మొత్తము స్టిచ్ చేసినాం. అండ్ హూ నీడ్స్ రిపేర్? యంగ్ పేషెంట్స్, అథ్లెట్స్, ఈ మధ్యలోనే అయినాయి కొత్తవి అన్నప్పుడు రిపేర్ చేసుకోవాలి. అండ్ ప్రొసీజర్ ఏంది? ఇట్ ఈస్ నాట్ ఎ గోల్డ్ స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది మినిస్కస్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ. వి పుట్ ఏ స్మాల్ ఇన్సిషన్ బై యూజింగ్ కెమెరా అండ్ 45-50 minutesలో సర్జరీ అయిపోతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సర్జరీ చేయించుకోవడం వల్ల ఇట్ ప్రిజర్వ్స్ ద నీ జాయింట్, ప్రివెంట్స్ ద ఫ్యూచర్ ఆర్థరైటిస్. ఎక్సలెంట్ అవుట్కమ్, చాలామంది పేషెంట్స్ వెరీ హ్యాపీగా ఉంటారు. అండ్ రిపేర్ ఈజ్ ఈక్వల్ టు బెటర్ లాంగ్ టర్మ్. రిమూవల్ అయితే ఫాస్టర్ అవుతుంది, కానీ అరుగుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వెయిటింగ్, వాకింగ్ విదిన్ 2 to 4 weeks, 6 weeksలో నార్మల్ యాక్టివిటీ రావచ్చు. స్పోర్ట్స్ 3 to 6 months. అండ్ ఒకవేళ లేట్ స్టేజ్లో వచ్చే పేషెంట్ కంప్లీట్గా అయితే, ఇప్పుడు నౌ వీఆర్ డూయింగ్ ఈవెన్ మినిస్కస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆల్సో, అంటే కెడావర్ ట్రాన్స్ప్లాంట్స్ దొరుకుతాయి మనకు. అవి మనం బై యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీ వీ కెన్ స్టిచ్ ఇట్ బ్యాక్ టు ద డ్యామేజ్డ్ నీ. అండ్ ఫిజియోథెరపీ అనేది స్ట్రెంగ్త్, మొబిలిటీ, ప్రివెంట్ స్టిఫ్నెస్ కోసం చేయాలి, చాలా బాగుంటుంది. అండ్ రిస్క్స్, అగైన్ పేషెంట్ నీడ్ టు బీ టేకెన్ కేర్, అదర్వైజ్ రీటేర్ అవుతుంది. అండ్ బాడీ ఇమ్యూనిటీ కరెక్ట్ మెయింటైన్ చేయాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది. అండ్ స్టిఫ్నెస్ ఇస్ ద బ్యాడ్ కాంప్లికేషన్ వి ఫేస్ ఇన్ మినిస్కస్ టేర్. సక్సెస్ రేట్ 80-90%, ప్రొవైడెడ్ పేషెంట్ హ్యాస్ టు డూ గుడ్ ఫిజియోథెరపీ. అండ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్లో వీ గివ్ 99.99%. వెన్ టు కన్సల్ట్ డాక్టర్? పెయిన్, లాకింగ్, స్వెల్లింగ్, మూమెంట్ ఇష్యూస్ ఉన్నాయంటే ఇమ్మీడియట్లీ యూ షుడ్ కన్సల్ట్ ఆర్థోపెడిక్ సర్జన్స్.
Then we take care of all kinds of clinical examination, MRI and arthroscopy. Arthroscopy, if any problem is there, we correct it. And I thankful to all the delegates for joining the today's webinar. If you have any doubts, you can consult at Onus Robotic Hospitals. Thank you.